చంద్రబాబు దావోస్ పర్యటన పేరుతో పీఆర్ నివాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లెక్కల ప్రకారం దావోస్ పర్యటనల ద్వారా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం పూర్తిగా పచ్చి అబద్దమని తేలింది. స్పష్టంగా డేటాతో సహా ఏ రకంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది మేము తెలియజేస్తాం. నేను దావోస్కి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నా కుమారుడు వెళ్తున్నాడు, అక్కడ నెలల రోజులు ఉంటున్నాం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లేటువంటి పర్యటనలో భాగంగా తన పిఆర్ కోసము తను నివసించేదానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ కోట్లాది పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోయింది అని చెప్పి అనేక మాటలు మాట్లాడుతుంటాడు. మొదటిగా ఈ అంశం పైన పార్లమెంట్ లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో అన్నటువంటి ప్రశ్న వేస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కు సంబంధించినటువంటి డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది ఏదైనా కూడా ఎఫ్డిఐకి సంబంధించింది కానీ పరిశ్రమలు ఇక్కడ మొదలు పెట్టేటువంటి సంబంధించినటువంటి ఏదైనా కూడా అక్కడ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఈయన ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్ని కూడా అసత్యమైనటివి. కేవలం ఈ 2 సంవత్సరాలలో 6,900 కోట్లు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో ఇవంతా కూడా కలిపి కేవలం 10 పరిశ్రమలకు సంబంధించిందే. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ 10 పరిశ్రమలు అయిపోతే కూడా 22,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళేమంటారు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము, మేము చెప్పినటువంటి నిరుద్యోగ భృతి అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలలోనే ఉన్నారు, ఏ ఒక్క నిరుద్యోగం కూడా లేడు ఈ రాష్ట్రంలో, కాబట్టి మేము నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తారు. మరి ఈ డేటా ప్రకారం చూస్తే ఏదైతే డిపిఐఐటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకం చేశారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి పదే అసత్యమైనటువంటి మాటలు ప్రచారం చేసినటువంటి వీళ్ళు నిజంగా ఒక రాష్ట్రాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఎవరన్నా మంచి చేసినప్పుడు మంచినా అనకపోయినా రాష్ట్ర ప్రతిష్ట దిగజారే విధంగా ఇటువంటి ఆరోపణలు చేయకూడదు. కొంచెం ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. చంద్రబాబు దావోస్ పర్యటన పేరుతో పీఆర్ నివాసాల కోసం కోట్ల